హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా అమ్మాయికి అయితే ఉదయం టమాటా రైస్ అయితే చేశానండి. ముందుగా అయితే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో అయితే ఒక స్పూను ఆవాలు వేసానండి. అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే కొన్ని ఎల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. బాగా వేపుకోవాలి. అవి తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకుని బాగా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 4 పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకున్నానండి. ఇవి అయితే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత టమాటాలు అయితే వేసుకున్నానండి. నేనైతే మా అమ్మాయి మట్టుకే కొద్దిగానే టమాటా రైస్ చేస్తున్నాను కాబట్టి 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. అందులోనే 2 స్పూన్లు సాల్ట్, అలాగే స్పూన్ పసుపు బాగా వేయించుకోవాలండి. వేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే టమాటా రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 వేసుకున్నాక బాగా మగ్గనిచ్చాను. 2 నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చాను. తర్వాత అయితే ఒక స్పూన్ ధనియాల పొడి అండి వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత అయితే రైస్ వేసుకున్నానండి. చూసారు కదండి, రైస్ వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఎమ్మి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.